మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడ మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. మరోవైపు రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వి ప్రఖర్ జైన్ తెలిపారు. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. కాకినాడ, మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలుపుతున్నారు. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు ఏమంటున్నారు? సంతోష్, అంతర్వేది పాలెం వద్ద తుఫాను తీరాన్ని తాకింది. ఈ ప్రభావం రాష్ట్రం పైన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. దాంతోపాటు అటు తీర ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా అల్లకొల్లంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిణామాలు, పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ అన్ని శాఖల అధికారులకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ ఉన్న స్టాఫ్ తోని ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో కొన్ని ఇప్పటికే ఎమర్జెన్సీ స్పాట్లని ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ఎలాంటి హెల్ప్ కావాలన్న దానిపైన కూడా వీళ్ళందరూ అక్కడ నుంచి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ 4 గంటలు అత్యంత కీలకంగా వాతావరణ శాఖ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ టైంలోనే మొత్తం డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం మొత్తం కూడా చాలా పూర్తిగా అప్రమత్తమైన ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండీ ప్రఖర్ జైన్తో పాటు అదేవిధంగా ఈడీ మొత్తం ఉన్నత అధికారులందరూ కూడా ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఆ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 3-4 గంటల్లో పూర్తిగా ఆ తీరం దాటుతుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ఈ మొంతా తుఫాను కదులుతున్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకి 100 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 220 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. కోస్తా వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్లు ఆ వేగంతో ఈదురుగాలులు వేస్తా ఉన్నాయి. ప్రజలు సురక్షితమైతే తప్ప బయటికి వెళ్లొద్దని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ మోంతా తుఫాను రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉంది. దాంతోపాటు ఎప్పుడైతే కోనసీమ ప్రాంతంలో అంతర్వేది పాలెం వద్ద తుఫాను తీరం తాగిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ ప్రభావంతో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఆ భారీ వర్షాలు ఉంటాయని చెప్తా ఉంది. మరోవైపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం ఇక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉంది. మరోవైపు ఈ తుఫాను ఎఫెక్టు రాష్ట్రం పైన చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇప్పటికే ఏదైతే ఎమర్జెన్సీ ఏరియాలుగా గుర్తించారో ఆయా ప్రాంతాలకి హెవీ వెహికల్స్ అన్ని కూడా నిలిపివేసి మొత్తం ఒక సేఫ్ ప్లేస్లో వెహికల్ అన్ని కూడా పార్కింగ్ చేయాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. తీరం వెంబడి గాలులు బలంగా వేస్తున్న నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఒకవైపు
లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు తీర ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం అక్రాస్ ద స్టేట్ ఏం జరిగినా సరే మినిట్ టు మినిట్ సమాచారం డిజాస్టర్ మేనేజ్మెంట్ అంతా కూడా తెప్పించుకుంటా ఉంది. ఇప్పటికే ఆ కోనసీమ పరిసర ప్రాంతాల్లో రైన్ఫాల్ అనేది కూడా ఎక్కువైన నేపథ్యంలో అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా ఇక్కడ రైన్ఫాల్ ఏ విధంగా ఉన్నది ఏంటని దానిపైన కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఈ విపత్తు ఎంత పెద్దగా వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నందుకు ఎస్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ టీంలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే తిరుపతిలో 25 టీంలను సిద్ధంగా పెట్టారు. దాంతోపాటు ప్రకాశంలో, కోనసీమలో, అనకాపల్లి, రాజమండ్రి, బాపట్ల, అన్నమయ్య, ఏలూరు, ఎన్టీఆర్ గార్డ్స్కి సంబంధించి కూడా పూర్తిగా ఎస్డీఆర్ఎఫ్ టీం అన్ని కూడా లొకేట్ అయి ఉన్నాయి. ఎక్కడైనా పెద్ద విపత్తు కానీ ఎక్కడైనా కొద్దిగా సివియర్ సిచ్యువేషన్ వస్తే వీళ్ళందరూ కూడా అక్కడ డిప్లాయ్ అయ్యేటట్టు కూడా అన్ని కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ కూడా లొకేషన్లో స్టాండ్ బై ఉంది. దాంట్లో భాగంగానే అటు నెల్లూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లిలో దాదాపు 30 నుంచి 50 మంది ఒక్కొక్కళ్ళు టీం అంతా కూడా అక్కడ డిప్లాయ్ ఇప్పటికే అయి ఉన్నారు. దాంట్లో భాగంగానే రాబోయే 4 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. మనం చూడొచ్చు దీనికి సంబంధించి మ్యాపింగ్ అంతా కూడా అప్డేట్ చేశారు. తుఫాను కదలికలు ఏ విధంగా ఉన్నాయి, దానికి అనుగుణంగా ఏ జిల్లాల్లో ఆ ప్రభావాలు ఎక్కువ ఉన్నాయన్న దానిపైన కూడా ఇక్కడ మ్యాపింగ్ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. రెడ్ జోన్లో ఉన్న అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే 4 గంటల పాటు కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు మొత్తం 3 గంటల పాటు ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ హెవీ రైన్స్ ఉంటాయి, ఎక్కడ మోడర్న్ రైన్స్ ఉంటాయని దానిపైన కూడా చాలా క్లియర్గా మ్యాపింగ్ అంతా కూడా అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే దాదాపు 18 జిల్లాలకి సంబంధించి ఈ మోతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే శ్రీకాకుళంలో హెవీ రైన్స్ పడే అవకాశం కనిపిస్తూ ఉంది. విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో, నెల్లూరు ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరోవైపు గత 4 గంటల నుంచి ప్రస్తుతం రైన్ఫాల్ ఏ విధంగా ఉందానిపైన కూడా చూడొచ్చు. దాంట్లో భాగంగానే రైన్ఫాల్ సంబంధించి కూడా ఏ ప్రాంతాల్లో వర్షపాతం ఏ విధంగా నమోదవుతుంది, ఎక్కడెక్కడ ఎంత మిల్లీమీటర్ రైన్ అనేది కూడా నమోదవుతుంది దానిపైన ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా ఉన్నారు. ఎక్కడైతే హెవీగా రైన్ ఫాల్ పడుతుందో అక్కడ అధికారులకు సంబంధించి ఇక్కడ నుంచి కమ్యూనికేట్ అవుతూ అక్కడ పరిస్థితి ఏంటనేది కూడా తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు తుఫాను కూడా చాలా వేగంగా కదులుతూ ఉంది. ప్రస్తుతం అంతర్వేది పాలెం దగ్గర తీరం తాకిన నేపథ్యంలో మరో 4 గంటల్లో తీరం దాటే అవకాశం ఉంది. ఈ సమయంలో భారీ ఈదురుగాలులతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు అటు ప్రభుత్వ యంత్రాంగం అన్ని శాఖల అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. అన్ని శాఖల అధికారులు కోఆర్డినేట్ చేసుకుంటూ రాష్ట్రంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయంలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సిబిఎస్ ద్వారా మొత్తం ఎప్పటికప్పుడు ప్రజలకి సమాచారం చేరవేస్తా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితి ఏంటి, వర్షం ఏ విధంగా పడుతుంది, పిడుగులు ఎక్కడ పడతాయని దానిపైన కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్న టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా కాల్స్ అనేది విపరీతంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ నెక్స్ట్ 24 గంటలు ఏ విధంగా ఉండబోతుంది, నెక్స్ట్ అవర్స్లో ఏ విధంగా ఉండబోతుంది అన్నది అడిగి తెలుసుకుంటున్న ఆ పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇలా ఓవరాల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యాలయం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల పరిస్థితికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం ఇతర డిపార్ట్మెంట్ అధికారులు కూడా చాలా క్లియర్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాబోయే 4 గంటలు అత్యంత కీలకమని అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ అంటే రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ఇప్పటికే చెట్లు పడిపోయిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీంలన్నీ కూడా వెంటనే అలర్ట్ అవుతా ఉంది. దాంట్లో భాగంగానే చాలా వేగంగా అవన్నీ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మోంతా తుఫాన్ అంతర్వేది పాలెం దగ్గర తీరాన్ని తాకింది. మరో 4 గంటల్లో తీరం దాటుతుంది. 4 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ పూర్తిగా అప్రమత్తమైంది. సంతోష్.